రైతులకు విత్తనాలపై సరఫరాపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విత్తనాలు ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. కాసేపట్లో రాష్ట్ర స్థాయి అధికారులతో వ్యవసాయ మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించనున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా విత్తన ఎరువుల కొరత ఉండొద్దని స్పష్టం చేశారు మంత్రి. మరోవైపు అన్ని జిల్లాల్లోని విత్తనాల షాపుల్లో జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో 128 రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య. జిల్లాలో రైతులు ఎక్కువగా రాసి 659 రకం విత్తనాలతో సాగు చేస్తారని తెలిపారు. అయితే ఈసారి రాశి కంపెనీ కేవలం 1,20,000 ప్యాకెట్లే సరఫరా చేయడంతో కొరత ఏర్పడిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 10,50,000 కాటన్ సీడ్ ప్యాకెట్లు అవసరమన్నారు. ప్రస్తుతం మార్కెట్లో 55 కంపెనీల కాటన్ సీడ్స్ అందుబాటులో ఉన్నాయంటున్న జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పుల్లయ్యతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు రైతులు. గత 15 రోజుల క్రితం దుక్కి దున్ని పొలాలకు సాగుకు సమాయత్తమయ్యారు రైతులు. అయితే పత్తి సీడ్ షార్టేజ్ ఏర్పడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. గత 3 రోజులుగా రైతులు జిల్లా కేంద్రంలోని సీడ్ షాపుల వద్ద ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రైతుల్లో ఆందోళన నెలకొనడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఆదిలాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం ఈ వానాకాల సీజన్కి 5,87,000 ఎకరాలు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. దానికి విత్తనాలు ఒక 10.5 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉందని కూడా మేము దానికి అంచనా వేయడం జరిగింది. దానికి గాను ఇప్పటికే మనకు దగ్గర 10,38,000 ప్యాకెట్లు మన జిల్లాకు రావడం జరిగింది. అందులో దగ్గర 3,40,000 ప్యాకెట్లు ఇప్పటికే సేల్ అయినాయి. ఇప్పటికి మనకు 6,98,000 ప్యాకెట్లు మనకి ఇప్పుడు ఇంకా అందుబాటులో ఉన్నాయి. అంటే ఏ బ్రాండ్ అందుబాటులో ఉన్నాయి సార్? సో ఈ మొత్తం 10 లక్షల ప్యాకెట్లలో దగ్గర 55 రకాల కంపెనీలకు సంబంధించి 128 రకాలు మనకు జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో కూడా ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అయితే వీళ్ళు రైతులు మాత్రం రాశి 659 సీడ్ని అడుగుతున్నారు. మరి దీన్ని వ్యాపారస్తులే షార్టేజ్ సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? సో ఇది వ్యాపారస్తులు షార్టేజ్ సృష్టించిందనేది కాదు. గత సంవత్సరము మనకు కంపెనీ వాళ్ళు 1,20,000 ప్యాకెట్లు మనకు సప్లై చేయడం జరిగింది. ఈ సంవత్సరము మనకు కొంచెము అంటే వాళ్ళకి కొన్ని సీడ్ లాట్స్ ఫెయిల్యూర్ కావడం వల్ల కొన్ని తక్కువ మాత్రమే సప్లై చేస్తామని వాళ్ళు చెప్పిన సందర్భంలో కలెక్టర్ గారు మేము కూడా వాళ్ళ కంపెనీ ప్రజలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు దగ్గర 1,20,000 ప్యాకెట్లకు పైగా కూడా వాళ్ళు సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. అందులో మనకి ఇప్పటికే దగ్గర 60,000 ప్యాకెట్లు మన జిల్లాకు సప్లై చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 60,000 పైగా ప్యాకెట్లు కూడా సప్లై చేయడానికి వాళ్ళ కంపెనీ వాళ్ళు తెలపడం జరిగింది. రాశి 659 వైపే మొగ్గు చూపడానికి కారణాలు ఏంటి సార్? అని చూపడానికి ఏంటంటే ఇక్కడ రైతులు నల్లరేగడి భూములుగా ఉన్నాయి, కొన్ని చెలక భూములు ఉన్నాయి. ఇది పత్తి వేసినప్పుడు ఈ 659 అనే రకం వేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం పత్తి తీసే సందర్భంలో ఈజీగా పికింగ్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటున్నది అనే నమ్మకంతో రైతులు ఎక్కువ మొత్తంలో దీనికి మొగ్గు చూపుతున్నారు. అంటే గత 3 రోజులుగా జిల్లా కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. అంటే రైతులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు సార్? అంటే రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ రాశి 659తో పాటు ఎన్నో రకాలు మేము అదే చెప్తున్నాం కదా, 55 రకాల కంపెనీ సంబంధించి 128 రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకటే అంటే దాదాపు అన్ని రకాలు కూడా సేమ్ క్వాలిటీస్ కలిగి ఉంటాయి. దిగుబడులు కూడా దాదాపుగా సేమ్ ఉంటాయి. కాబట్టి ఒకటే రకానికి ఆధారపడకుండా మిగతా ఎన్నో రకాలు ఉన్నాయి కాబట్టి ఆ రకాలు కూడా వేసుకోవాల్సిందిగా మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్లో 5,87,000 ఎకరాల్లో పత్తి సాగు జరగనుందని వ్యవసాయ అధికారి పుల్లయ్య చెప్తున్నారు. మరోవైపు 55 కంపెనీలకు సంబంధించిన 128 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. రాశి 659తో కొద్దిగా పత్తి వేరేటప్పుడు ఈజీగా ఉంటుందని, దిగుబడులు ఎక్కువగా వస్తాయని రైతుల్లో ఒక రకమైన నమ్మకం ఉందని చెప్తున్నారు. ఈ 55 రకాలకు సంబంధించిన 128 రకాల విత్తనాలు వాడుకొని తగిన దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయాధికారి భరోసా ఇస్తున్నారు. ఏది ఏమైనా గత 3 రోజులుగా జిల్లా కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు కొంత నిరాశాజనకమైనప్పటికీ రైతులు మాత్రం
అన్ని కంపెనీలను వాడి దిగుబడులు సాధించాలని కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి. వరంగల్ జిల్లా కేంద్రంలో ఫెర్టిలైజర్ షాపుల్లో వ్యవసాయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న అన్ని షాపులను తనిఖీ చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్ విజ్ఞాన్ ఆధ్వర్యంలో ఎరువుల నాణ్యతతో పాటు నకిలీ విత్తనాల సరఫరాపై ప్రత్యేకంగా చెక్ చేశారు. ఎరువులు, విత్తనాల అమ్మకాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ సీజన్లో 8 లక్షల విలువైన స్టాక్ను సీజ్ చేసినట్టు తెలిపారు వ్యవసాయ అధికారి విజ్ఞాన్. ఈ సీజన్లో గత 15 రోజులుగా పోలీస్ శాఖ వారి సహకారంతో, అలాగే టాస్క్ ఫోర్స్ సహకారంతో, విజిలెన్స్ వారి సహకారంతో వ్యవసాయ శాఖ వారు ప్రతి వరంగల్ మండలంలోని మరియు వరంగల్ మండలంలోని అలాగే వరంగల్ జిల్లాలోని అన్ని అధికృత డీలర్ల ప్రిమిసెస్లో చెకింగ్స్ అనేవి చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే వారి ఇంటి వద్ద కూడా చెకింగ్స్ అనేవి చేయడం జరుగుతూ ఉన్నది. వీటిలో భాగంగా మేము రైతులకు కొన్ని సూచనలు గ్రామాన మీటింగ్ పెడుతూ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి షాప్లో కూడా కొన్ని బ్యానర్స్ పెట్టిస్తూ ఉన్నాము. అధికృత డీలర్ వద్దనే రైతులు కంపల్సరీగా సీడ్స్ అనేవి కొనాలి. ఏవో గారు వారి సిబ్బందితో మరియు పోలీసు వారి సిబ్బందితో మేము అన్ని షాపులను రైడ్ చేయడం జరిగింది. సో అక్కడ షాప్లో ఉన్న అన్ని స్టాక్ రిజిస్టర్ని మొత్తం వాటిని ఎంత ఉన్నదని చెప్పి మొత్తం మనం చెక్ చేయడం జరిగింది. ఎక్స్పైరీ డేట్ కానీ లేబుల్ కానీ కరెక్ట్ ఉన్నదా లేదా, అదేవిధంగా అక్కడ ఉన్న కొంటున్న రైతులను కూడా మేము కరెక్ట్ అడగడం జరిగింది. 864 రూపాయలు కడితే ఎక్కువ ధరకి అమ్మితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి మేము చెప్పడం జరిగింది. రైతులు కూడా మేము అడిగేది ఒకటే, ఒకవేళ ఎవరైనా షాపు వాళ్ళు మీకు అధిక ధరకి అమ్మితే ఇమీడియట్లీగా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. హనుమకొండ జిల్లాలో విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. పరకాలలో పత్తి విత్తనాలు బ్లాక్లో అమ్ముతున్నట్లు సమాచారంతో సీడ్ షాపులపై వ్యవసాయ శాఖ, టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి మెరుపుదాడులు నిర్వహించారు కలెక్టర్. షాపుల్లో సోదాలు నిర్వహించి పత్తి విత్తనాలు, ఎరువుల నాణ్యతపై రికార్డులను పరిశీలించారు కలెక్టర్. నకిలీ విత్తనాలు, ఇన్వెస్ట్ లేకుండా సీడ్ అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువులు, విత్తనాల అమ్మకాలపై ఎలాంటి లోపాలున్నా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచుతామన్నారు కలెక్టర్. ముఖ్యంగా మేము సీడ్ పొజిషనింగ్, తర్వాత గ్రీన్ మన్యూర్ పొజిషనింగ్ రివ్యూ చేశాము. కొన్ని అవుట్లెట్స్ కూడా విజిట్ చేశాము. మన గవర్నమెంట్ అవుట్లెట్స్, ప్రైవేట్ అవుట్లెట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. దీంట్లో పర్టికులర్గా డైచా ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎంతవరకు ఫోర్కాస్ట్ ఉంటుంది సీజన్కి, ఎంత కన్జ్యూమ్షన్ అయింది, ఎంతవరకు సెకండ్ లాట్లో వస్తుంది అని కూడా రివ్యూ చేశాము. పర్కాల్ డివిజన్ వరకు చూస్తే ఆల్మోస్ట్ 3200 క్వింటాల్స్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఇంకా 700 క్వింటాల్స్ కూడా వస్తున్నాయని మాకు జేడీ అగ్రికల్చర్ తెలియజేశారు. ఇవి లాస్ట్ ఇయర్ కన్జంప్షన్ చూస్తే ఈ ప్యాటర్న్ కూడా సఫిషియెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెస్ట్ ఆఫ్ హరంకొండ డిస్ట్రిక్ట్లో కూడా సఫిషియెంట్ అమౌంట్స్ ఆఫ్ డైచా కూడా పొజిషన్ చేయడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా రివ్యూ చేసాము. కాటన్ సీడ్స్, చిల్లీ సీడ్స్, అవి అన్నీ కూడా చూసాము. ప్రతిదానికి పొజిషనింగ్ సఫిషియెంట్ క్వాంటిటీస్లో కూడా చేయడం జరిగింది. ఈ మొత్తం సీడ్ పొజిషనింగ్ వీళ్ళు ఆన్లైన్ కూడా మానిటర్ చేస్తున్నారు. అండ్ మొత్తం కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ మానిటర్ చేసుకుంటూ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ సీడ్స్ ప్రతి జిల్లాలో, ప్రతికూల హనుమకొండ జిల్లాలో అయితే ఇచ్చాము. సో మేము కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి అండ్ జేడీ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ రివ్యూ చేస్తాము. అండ్ ఎట్టి పరిస్థితులు కూడా సఫిషియెంట్ సీడ్స్ అట్ అవర్ లెవెల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ చేస్తాము. అండ్ వెంటనే కమిషనర్ అగ్రికల్చర్తో మాట్లాడి ఇఫ్ ఎనీ సిచ్యువేషన్ రైజెస్ మేము డెఫినెట్లీ అడ్రస్ కూడా చేస్తాము. మరోవైపు మెదక్ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న వరి విత్తనాల తయారీ పరిశ్రమను సీజ్ చేశారు అధికారులు. మూసాయిపేటలో తనిఖీలు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు ఓ గోదాంలో 260 బస్తాల వరి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా విత్తనాలు తయారు చేస్తుండటంతో పరిశ్రమను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ. రోడ్లో విత్తన తనిఖీలో భాగంగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని గోడౌన్స్ వెరిఫై చేస్తుండగా ఇది ఒకటి అన్ఆథరైజ్డ్ గోడౌన్ కనిపించిందండి. లోపలికి వచ్చి చూస్తే వీళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు. ఇక్కడ అన్ఆథరైజ్డ్గా ప్యాడీ సీడ్ ప్యాక్ చేయడం జరుగుతుంది. లోపల కొన్ని బ్యాగ్స్కి లేబులింగ్ ఉంది, కొన్నిటికి లేవు. సో మొత్తం అన్ని బ్యాగ్స్ సీజ్ చేసి డిపార్ట్మెంట్ తరఫు నుంచి శాంపిల్స్ డ్రా చేసాము. ఇవన్నీ హైయర్ అథారిటీస్కి, కస్టడీస్కి పంపిస్తామండి. కస్టడీ పర్మిషన్ తీసుకుంటాము. ప్రస్తుతానికైతే ఇది సీల్ చేయడం జరిగింది. కరెక్ట్గా పంచనామా చేసి
అలైడ్ డిపార్ట్మెంట్స్ని థర్డ్ పార్టీగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏస్ని హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేశాము. స్టాక్ అంతా కూడా అన్ఆథరైజ్డే. దీన్ని కస్టడీకి